హాయ్ అండి. ఎలా ఉన్నారు? రోజు ఒక కాన్సెప్ట్ తీసుకొని చెప్తున్నాను కదా! లైక్ హెచ్-1బీ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి గానీ, హెచ్-1బీ వాళ్ళ ఇష్యూస్ గురించి గానీ, అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి గానీ, అండ్ అమెరికాలో ఉంటే బావుంటదా? ఇండియాలో ఉంటే బావుంటదా? అని చెప్పేసి నేను ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. బట్ అన్నీ చెప్తున్నాను గానీ, ఒక మెయిన్ క్యారెక్టర్ మర్చిపోయానండి. హెచ్-4. హెచ్-4లో ఉండే హౌస్ వైఫ్ వాళ్ళ గురించయితే కంపల్సరీ చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. బట్ నాకు ఏ రోజు కూడా అది తట్టలేదనమాట. కాపోతే అందరూ నన్నడిగారు. ఆళ్ళ గురించి, ఈళ్ళ గురించి కాదే ఫస్ట్ హౌస్ వైఫ్స్ గురించి చెప్పవే అని చెప్పేసి. ఎందుకు పర్టిక్యులర్‌గా హౌస్ వైఫ్స్ గురించి అంటున్నానంటే, హౌస్ వైఫ్ అంటే ఇక్కడ హౌస్ వైఫే, ఇండియాలో కూడా హౌస్ వైఫే. బట్ ఇండియాలో ఉండే హౌస్ వైఫ్ వాళ్ళ వర్క్స్ ఏంటి? ఇక్కడ ఉండే హౌస్ వైఫ్ వాళ్ళ వర్క్స్ ఏంటి అనేసి నేను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను చాలా సినారియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తే మీకే అర్థమైపోతది. అండ్ సోషల్ మీడియాలో లేటెస్ట్‌గా హెచ్-4 కూడా క్యాన్సిల్ అయిపోతుందంట గదా! చేస్తున్నారంట గదా! అని చెప్పి అంటున్నారు. ఆ విషయం గురించి కొంచెం ఈరోజు మాట్లాడుకుందాము. అండ్ నేను వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంలో లైక్ అడగడం కూడా మర్చిపోతున్నాననమాట. సో, కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతిసారి యాక్చువల్లీ అడగాలది. నేను మర్చిపోతున్నాననమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం ఫస్ట్ హెచ్-4 గురించి మాట్లాడుకుందాం. తర్వాత హెచ్-4 వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అనమాట. ఇప్పుడు మనం కొత్తగా వింటుందేంటి? హెచ్-4 ఎక్స్‌టెన్షన్ డిలే అవుతుంది గదా! అనేసి 6 మంత్స్‌కి ముందరే మనం అంటే ఇన్ టైమ్‌లో మనం అప్లై చేసుకోవాలనమాట. నేను చూసిన కొన్ని సినారియోస్ ఏంటంటే 6-10 మంత్స్ కావచ్చు హెచ్-4 ఎక్స్‌టెన్షన్ రావడానికి. అదొచ్చిన తర్వాత 6 నెలలకి ఈఏడీ కార్డ్ వస్తుందనమాట. అందుకే ప్రాపర్‌గా ఇన్ టైమే అప్లై చేసుకోవాలనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యూఎస్‌సిఎస్ వాళ్ళు హెచ్-4 వాళ్ళకి, హెచ్-4 ఈఏడీ వాళ్ళకి బయోమెట్రిక్స్‌కి రమ్మంటున్నారంట. మీకు ఆల్రెడీ ఓల్డ్ వీడియోలో చెప్పాననమాట. డిసెంబర్ 12న యూఎస్‌సిఎస్ లేటెస్ట్ ఫోటో పాలసీ అనే రూల్ వచ్చిందని చెప్పేసి, అది అందరికీ అప్లికబుల్ అవుతుందని చెప్పేసి, ఇప్పుడేంటి వాళ్ళ దగ్గర మనవి 3 ఇయర్స్ లోపల ఫోటో డీటెయిల్స్ కానీ, బయోమెట్రిక్స్ డీటెయిల్స్ కానీ లేకపోతే గనక మనకి ఆర్ఎఫ్ఈ వేసి కంపల్సరీ మనల్ని బయోమెట్రిక్ రమ్మంటున్నారనమాట. దాంట్లో పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. కంపల్సరీ మనం వెళ్లి వాళ్ళకి బయోమెట్రిక్స్, మన లేటెస్ట్ ఫోటో డీటెయిల్స్ ఇచ్చొస్తే సరిపోతదనమాట. కొత్తగా ఏంటంటే అందరికి అప్రూవల్ అవుతున్నాయంట. అప్రూవల్ అయిన తర్వాత కూడా ఆర్ఎఫ్ఈ వచ్చేసి మళ్ళీ బయోమెట్రిక్స్ రమ్మంటున్నారని చెప్పేసి. ఎందుకంటే గనక ఇప్పుడు హెచ్-1 2 కలిపి మనకి ఎక్స్‌టెన్షన్‌కి పంపిస్తారు గదా! అంటే ప్రీమియం ప్రాసెస్‌లో అప్లై చేసినప్పుడు హెచ్-1 వాళ్ళది, హెచ్-4 వాళ్ళది అన్ని వీసా గాని, మళ్ళీ అన్నీ ప్రాపర్‌గా ఉంటాయి. అంతా బానే ఉంటది. అయినా అప్రూవల్ అయిన తర్వాత కూడా ఆర్ఎఫ్ఈ ఎందుకు పడుతుందంటే గనక ఇదే ఫోటో పాలసీ గురించే. వాళ్ళ దగ్గర 3 ఇయర్స్ లోపల డేటా లేకపోతే గనక ఆర్ఎఫ్ఈ వేసేసి కంపల్సరీ న్యూ బయోమెట్రిక్స్, న్యూ ఫోటో తీసి మీ నుంచి గెట్ చేసుకుంటారనమాట. అండ్ కొన్ని సినారియోస్‌లో ఏంటంటే 3 ఇయర్స్ డేటా ఉన్నా కూడా రమ్మంటున్నారంటే గనక పోతే పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే మన ఐ-94, ఐ-797 అవి ప్రాపర్‌గా చెక్ చేసుకుంటే సరిపోతది. ఎందుకంటే వెళ్ళే ముందు ఒక్కసారి ఐడీ కార్డ్స్, వ్యాలిడ్ లీగల్ డాక్యుమెంట్ ఏదైతే మీ దగ్గర ఉందో అంటే ఐ-94 ఒకసారి ఎక్స్‌పైరీ డేట్ చూసుకోండి. ఐ-94 ఎక్స్‌పైర్ అయినా కూడా ఐ-797 ఎందుకంటే హెచ్-1 వాళ్ళది ప్రాపర్‌గా ఉంటే గనక హెచ్-4 వాళ్ళది ప్రాబ్లమ్ లేదు. మెయిన్ హెచ్-1 వాళ్ళ డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉండాలనమాట. కొత్తగా ఏంటంటే హెచ్-4 మీద చాలామంది జాబ్ చేస్తా ఉంటారనమాట. ఎవరైతే ఇప్పుడు హెచ్-4 మీద జాబ్ చేస్తూ వాళ్ళ ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేస్తుంటారో, వాళ్ళ ఎక్స్‌టెన్షన్ డిలే అవుతుంటాయి గదా! అలా డిలే అవ్వడం వల్ల కూడా చాలామంది జాబులు కూడా లాస్ అవుతున్నారనమాట. కొంతమంది ఏంది హెచ్-4 ఉండి వ్యాలిడిటీ లేకపోయినా కూడా జాబ్‌లో చేస్తా ఉంటారు కదా! వాళ్ళకి కొంచెం రిస్క్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఎలాగో నడిచింది. ఇప్పుడు కొంచెం సీరియస్‌గా ఉందనమాట. ప్రతిదీ ఏంటంటే వ్యాలిడే. అంటే లీగల్‌గా ఉన్నామా లేదా? మనం సంపాదించే మనీ లీగల్‌గా ఉందా లేదా? అది మాత్రం చెక్ చేస్తారనమాట. ఇప్పుడు చాలా వరకు చూడండి హెచ్-4 వాళ్ళు అమెరికాలో జాబ్ చేయడానికి అర్హులైండి కూడా వాళ్ళకి ప్రాపర్ వ్యాలిడ్‌గా లీగల్ డాక్యుమెంట్ లేదు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవాల్సొస్తుంది. మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే చాలామంది ఇండియాలో జాబ్ చేస్తూ కూడా వదిలేసి వచ్చేసుంటారు. లైక్ డిపెండెంట్స్ మీద. ఇక్కడికొచ్చి హెచ్-4 వస్తే జాబ్ చేసుకుందాం అనే ఆప్షన్ కోసం ఎదురు చూస్తా ఉంటారు కదా! అలాంటి వాళ్ళు చాలా మంది చూడండి అలాగే మిగిలిపోయారు. హెచ్-4 మీదే మిగిలిపోయారు. హెచ్-4 రీసెంట్‌గా చాలా వరకు ఎక్స్‌టెన్షన్స్ డిలే అవుతున్నాయి. కొత్త ఏడీలు రావట్లేదు. అసలు ఏడీఏ క్యాన్సిల్ చేస్తామంటున్నారు. సో, ఇలాంటి సినారియోస్ జరుగుతున్నాయన్నమాట. మనలో చాలా మందికి చాలా స్కిల్స్ ఉంటాయి కదా! లైక్ ఏ వేస్‌లో మనీ సంపాదించాలని మనకు ఐడియా ఉంటది. కాకపోతే మనం చూజ్ చేసుకునే వేకి లీగల్ డాక్యుమెంట్ లేదనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరి దగ్గరైనా ఎళ్లి వర్క్ చేయాలంటే అది లీగల్‌గా డాక్యుమెంట్ ఉండాలి. ఇల్లీగల్ అవుతది. ఒకవేళ సరే పర్లేదు ఆళ్ళు ఒకవేళ జాబ్ ఇచ్చినా కూడా మనం ఎళ్లి చేసాము అంటే గనక అది ఇల్లీగల్ అని తెలిసిన తర్వాత మనం హెచ్-4కి డిపెండెంట్స్‌గా వచ్చాం కాబట్టి మన స్పౌజెస్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అని చెప్పేసి చాలా మంది లేడీస్ ఇంట్లోనే అట్లా ఆగిపోయారు. ఈఏడీ కార్డ్ లేకపోవడం వల్ల. సో, ఇప్పుడేంటంటే ఇప్పుడు రీసెంట్‌గా నేను విన్నదేంటంటే ఇప్పుడు యూట్యూబ్‌లు ఉంటాయి కదా! యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తా ఉంటా కదా! అది కూడా ఒక ప్యాషన్‌తో చేసుకుంటున్నామే గానీ, దాని మీద మనీ ఎర్న్ చేస్తున్నామంటే అది కూడా ఇల్లీగల్ అని చెప్పేసి ప్రాపర్‌గా దాని మీద ఒక క్లారిటీ లేదు నాకు. దాని గురించి అయితే నేను అసలు ఫుల్ డీటెయిల్స్ తీసుకొని వీడియో చేద్దామని ఆగాననమాట.
మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే హెచ్4ఈఏడీని తీసేస్తున్నాం అంటున్నారు కదా! ఎందుకు హెచ్4ఈఏడీని తీసేయాలి? అసలు హెచ్4ఈఏడీని ఇంట్రొడ్యూస్ చేసిన విధం ఏంటి? దాన్ని ఎందుకు నెగెటివ్ వేలో చూపిస్తున్నారంటే గనక ఇప్పుడు హెచ్4ఈఏడీని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అప్పట్లో? హెచ్1 వాళ్ళొస్తారు. వాళ్ళ వైఫ్స్ ఎవరైనా చేయాలి అనే ఇంటెన్షన్ ఉంటే లైక్ చాలామంది చూడు జాబ్‌లు మానేసి వచ్చేస్తా ఉంటారు హస్బెండ్స్ కోసం అమెరికాకి. సో, వాళ్ళు ఆల్రెడీ చదువుకోండి బీటెక్‌లు చేసుంటే ఏదైనా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు అయ్యుంటే గనక ఇక్కడ వాళ్ళు ఖాళీగా ఇంట్లో ఉండకుండా వాళ్ళు కూడా జాబ్‌లు చేసుకునే ఆప్షన్ కోసం ఈఏడీ అనేది మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఈఏడీ ఎలా అంటే అప్పుడు కనీసం హెచ్1 వాళ్ళకైనా టాక్స్ ఉంటది కానీ హెచ్4 వాళ్ళకి హెచ్4ఈఏడీ వాళ్ళకి టాక్స్ ఉండదు. బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. పార్ట్ టైమ్ చేసుకోవచ్చు, ఫుల్ టైమ్ చేసుకోవచ్చు, ఐటీ, నాన్ ఐటీ అవర్స్ బేస్డ్ చేసుకోవచ్చు. సో, వాళ్ళకి అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో, అప్పట్లో ఏంటి చాలా మంది హెచ్1 మీద వాళ్ళొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు హెచ్4 ఈఏడీ అప్లై చేశారు. చాలా వరకేంటంటే వాళ్ళకొక ఎంకరేజ్‌మెంట్ కోసం జాబ్ చేయడం కోసం హెచ్4ఈఏడీ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. అది పాజిటివ్. ఇప్పుడేంటి ఎందుకు తీసేయాలంటున్నారంటే గనక ఇప్పుడు ఎందుకొచ్చింది ఇదంటే గనక ఆల్రెడీ హెచ్1బీ మీద ఒక చర్చ నడుస్తుంది కదా! ఇప్పుడేంటి నెక్స్ట్ హెచ్4ఈఏడీ. హెచ్1బీ వాళ్ళే వాళ్ళ లోకల్ వర్కర్‌ని ఆల్రెడీ ఆక్యుపై చేస్తున్నారని చెప్పేసి ఒక థాట్ అయితే ఉంది. ఇంకా ఈ హెచ్4లు గాని, స్టూడెంట్‌లు కానీ వీళ్ళేం చేస్తారంటే ఇప్పుడు ఎక్కడైతే లోకల్ చిన్న చిన్న జాబ్స్ ఉన్నాయి కదా! ఏవైతే చేయగల జాబ్స్ కూడా మన వాళ్ళు మొత్తం ఆక్యుపై చేసేసారు. ఎందుకంటే అంచనా ప్రకారం చూసుకుంటే 70% ఆఫ్ ద పీపుల్ ఇండియన్సే ఉన్నారని చెప్పేసి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో ఏవైతే వాడేసి ఎక్కడెక్కడ ఏం చేయాలో అన్నీ వాళ్ళు లైక్ హెచ్4ఈఏడీ అని కాదు. హెచ్4ఈఏడీ లేకపోయినా కూడా లైక్ చాలామంది బిజినెస్‌లు పెట్టారు. హోటల్స్ రన్ చేశారు. క్యాటరింగ్స్ పెట్టిస్తున్నారు. అంటే ఓన్ బిజినెస్ చేయడం వల్ల అంటే వాళ్ళు ఏదైనా చేయగలరు. అంటే చిన్నగా ఏదైనా వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకునే కెపాసిటీ ఉంటే కూడా ఆ జాబ్స్‌ని కూడా మన వాళ్ళు హెచ్4ఈఏడీ వాళ్ళు గాని, స్టూడెంట్స్ గాని అంతా ఆక్యుపై చేయడం వల్ల వాళ్ళకేంటంటే ఆల్మోస్ట్ కాంపిటీషన్ ఎక్కువైపోయిందనమాట. ఆ కాంపిటీషన్ తగ్గించడం కోసం మొన్న హెచ్1బీ క్యాన్సిల్ అని చెప్పారు. రీసెంట్‌గా ఇప్పుడేంటంటే నిదానంగా హెచ్4, నిదానంగా ఎఫ్1 అట్లా నిదానంగా అంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళకేంటంటే మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ ఎళ్ళిపోతే వాళ్ళకి లోకల్ వర్కర్స్‌కి మంచిగా జాబ్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ పెరుగుతాయని చెప్పేసి వన్ బై వన్ అన్నట్టు ఫైట్ స్టార్ట్ అవుతుందనమాట అట్లా. మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ వాళ్ళకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు చాలా సినారియోస్‌లో చూసుంటాం. చాలా వరకు మనం వింటూనే ఉన్నాం. వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చేసి ఇక్కడ వాళ్ళ జాబ్‌ని ఆక్యుపై చేసేసారు. అండ్ వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్‌ని కూడా వాళ్ళు లాగేసుకున్నారని చెప్పేసి, ఇప్పుడేంటి ఎక్కడ వాళ్ళు అక్కడ ఎళ్ళిపోతే ఇక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్ పోయి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అయితది. సో, అందరూ ఆల్మోస్ట్ జాబ్‌లెస్‌గా ఉన్న వాళ్ళందరూ కూడా జాబ్స్‌కొచ్చేస్తాయని చెప్పేసి. సో, అలా చేయాలి అంటే గనక ఎక్కడో దగ్గర ఏదో ఒకటి స్టార్ట్ అవ్వాలి గదా! రీసెంట్‌గా స్టార్ట్ అయిందేంటంటే హెచ్1బీ రిస్ట్రిక్షన్ స్టార్ట్ అయింది. ఎలా అంటే హెచ్1బీ మీద వన్ బై వన్ ఫోకస్ అనమాట. ఫస్ట్ $1,00,000 అన్నారు. తర్వాత ఇండియాకెళ్ళిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ హెచ్1బీ వీసా క్యాన్సిల్డ్ మళ్ళీ అపాయింట్‌మెంట్ షెడ్యూల్ లేట్ చేయడం అట్లా. అండ్ తర్వాత హెచ్1బీ వీసా ఎక్స్టెన్షన్ డిలే. హెచ్1బీ డిలే అవుతుందంటే ఆల్మోస్ట్ హెచ్4 డిలే అవుతున్నట్టే గదా! తర్వాత హెచ్4ఈఏడీ ఎక్స్టెన్షన్ డిలే అవుతుందనమాట. అలా హెచ్4ఈఏడీ ఎక్స్టెన్షన్ డిలే అవ్వడం వల్ల దాని మీద ఎవరైతే జాబ్‌లు చేస్తున్నారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఎంప్లాయ్‌మెంట్ కోల్పోతారనమాట. ఇప్పుడేంటి ఎంప్లాయ్‌మెంట్ కోల్పోయిన తర్వాత కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి గదా! అలా కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వడం వల్ల లోకల్ వాళ్ళకైతే జాబ్స్ ఆప్షన్ ఎక్కువుంటది కదా! సో, అలా వాళ్ళు అంటే వాళ్ళ చేతుల్లో ఏదైతే లీగల్‌గా ఉందో అదంతా కూడా ప్రాసెస్‌గా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారనమాట. ఏది కూడా ఇల్లీగల్‌గా వెళ్ళట్లేరనమాట. అసలు హెచ్4ఈఏడీ క్రియేట్ చేసిందేంది గవర్నమెంటు హెచ్1 వాళ్ళ మీద డిపెండెంట్స్ మీద హెచ్4 వాళ్ళొచ్చి ఖాళీగా ఉండకుండా జాబులు చేసుకోవడానికి గవర్నమెంట్ అనేది అది ఆప్షన్ కోసం యూజ్ చేస్తుంది. ఆ ఆప్షన్ అనేది ఇక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుందంటే గనక వాళ్ళు మేబీ ఆలోచించుకొని తీసేసే ఆప్షన్ కూడా ఉందనమాట. సో, అదొక రీజన్ కూడా హెచ్4ఈఏడీ క్యాన్సిల్ అవ్వడానికి కూడా. ఇప్పుడు హెచ్4 వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. హెచ్1బీ వాళ్ళేంటి వాళ్ళ జాబ్‌లో వాళ్ళు బిజీ అయిపోతారు. హెచ్4ఈఏడీ ఉంటే గనక వాళ్ళ జాబులు గాని, బిజినెస్ కానీ ఏదైనా పార్ట్ టైమ్ గాని సో, ఈఏడీ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. వాళ్ళ బిజీ వాళ్ళదుంటది. హెచ్4 వాళ్ళని చూసుకుంటే అందరూ అలా ఉండరండి. కొంతమంది గురించి చెప్తున్నా. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. నేను చూసిన సినారియోస్ అంటే నా ఫీలింగ్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో ఒక ఇండిపెండెన్స్‌గా బతికి ఇక్కడికి హెచ్4 మీద వచ్చి హౌస్ వైఫ్‌గా ఉండాలంటే గనక నాకు తెలిసి అలా ఉండలేరనిపిస్తుంది. ఇక్కడికొచ్చాక మొత్తం ఏంట్రా ఈ జీవితం అన్న ఫీలింగ్‌లోకొస్తుంది. చాలా మందికి ఏమైంది సంపాదిస్తున్నారు గదా! ఎంజాయ్ చేయొచ్చు కదా! అనిపిస్తే అది కొంతవరకే అనిపిస్తదండి. మొత్తం డిపెండెన్స్ పెరిగిపోతుందనమాట. రియాలిటీగా చూసుకుందాం మనము. ఇండియాలో హౌస్ వైఫ్‌కి, ఇక్కడ హౌస్ వైఫ్‌కి అంటే ఇండియాలో అక్కడ అట్లా ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడతలేనండి. ఇండియాలో ఎవ్వరైతే ఇండిపెండెన్స్‌గా ఉండి, ఒక జాబ్ చేసుకుంటూనో, లేదంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇంకా హస్బెండ్‌కి కూడా హెల్ప్ చేస్తారు గదా! అలాంటి వాళ్ళు ఇక్కడికొచ్చి హెచ్4 డిపెండ్ మీద ఉన్నారు అంటే గనక, మొత్తం ఎట్లా అయిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ ఇండిపెండెన్స్ అంతా పోయినట్టు అనిపిస్తుంది. మొత్తం డిపెండెన్స్ హస్బెండ్ మీద పెరిగిపోవడము. ఎలా అంటే రియల్ సినారియోస్ కొన్ని చెప్తానండి. ఇప్పుడు ఇండియాలో ఏంటి మనకేదైనా ఒక వర్క్ కావాలన్నా, ఎక్కడికైనా ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా, లేదంటే పిల్లల్ని డ్రాప్ చేసి రావాలన్నా, లేదంటే పిల్లలకి ఏదైనా థింగ్స్ కావాలన్నా, గ్రాసరీస్ కావాలన్నా, షాపింగ్‌కెళ్ళాలన్నా, లేదంటే ఫ్రెండ్స్‌తో ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆలోచించండి. ఎన్ని వేస్ ఉంటాయో ఆలోచించండి. ఎన్ని వేస్. సింగిల్ వుమెన్‌గా అంటే సెక్యూర్ గురించి మళ్ళీ పక్కన పెడదాము. వేస్ గురించి మాట్లాడుకుందాం. సెక్యూర్ గురించి కాకుండా మనం ఎన్ని వేస్ ఉంటాయో ఒక్కసారి ఆలోచించుకుందాం.
ఆటో ఉంటది, క్యాబ్ ఉంటది, ర్యాపిడో ఉంటది, ఊబర్ ఉంటది. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్ ఉంటాయి. అండ్ చుట్టాలు ఇళ్ళకి ఎళ్ళినా గూడా వాళ్ళతో కలిపి క్లబ్ అయిపోయి ఫంక్షన్‌కి వెళ్ళడం. ఇక్కడ సింగిల్‌గా వెళ్ళలా కాదు. ప్రతి ఒక్కరు కార్ డ్రైవింగ్ చేయలేరని కాదు. సినారియోస్ ఎలా ఉన్నాయంటే సింగిల్‌గా వెళ్ళలేని పరిస్థితనమాట. ప్రతిదీ డిపెండెంట్ అనమాట. ఇప్పుడు కొంతమంది ఏంది నోరు తెరిచి అడిగి ఇది కావాలి, ఇది కావాలనరు. కొంతమంది అడగలేని వాళ్ళుంటారు. కొంతమంది అసలు మొహమాటంతో అడగలేరనమాట. కొంతమంది హస్బెండ్స్ ఏంటి తెలుసుకొని చేస్తారనమాట. కొంతమంది హస్బెండ్స్ ఏంటి చాలా ముందుగానే చాలా ఎలా అంటే ఓకే. వీళ్ళు ఇలా అడగాలనుకుంటున్నారని చెప్పి ఆలోచించుకోవడం. అట్లా ఇలా ఎలా ఉందంటే ఇక్కడ రిలేషన్ ప్రాబ్లమ్ కాదు. హౌస్ వైఫ్స్ ఎలా అంటే మొత్తం డిపెండెన్స్. ఆల్రెడీ ఈ పనులు, ఆ పనులు చేసుకోగలిగి కూడా ఇక్కడేందంటే మొత్తం డిపెండెన్స్. ఏదైనా కావాలి అంటే వాళ్ళు తెచ్చిచ్చేదాకా ఆగాలి. ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళాలి. ఎక్కడికైనా అట్‌లీస్ట్ టెంపుల్‌కెళ్ళాలన్నా కూడా ఇక్కడ సింగిల్‌గా వెళ్ళలేకపోతున్నామండి. చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పటినుంచో ఉన్నారు. వాళ్ళు సింగిల్‌గా కార్ డ్రైవ్ చేసుకుంటున్నారు. సింగిల్‌గా వెళ్తున్నారు. వాళ్ళ గురించి కాదు. హ్మ్. ఒక్కొక్కరిని కదిలిస్తే తెలుస్తాయన్నమాట బాధలు. అందరూ అలా లేదు. కొంతమందే అండి. మళ్ళా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక దగ్గర ఉండాలి. ఫ్యామిలీ ఆ పరంగా చూసుకుంటే బానే ఉంది. సింగిల్‌గా తనేదైనా వ్యక్తిగతంగా చూసుకుంటే గనక ఏంటి నేను చదువుకున్న చదువేంటి? ఇక్కడ ఇట్లా ఉండడం ఏంటి? ఇంకా ఏదో చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఎవరికైనా టైం అనేది మళ్ళీ వెనక్కి రాదు గదా! ఒకసారి ఆ టైం పోతే రాదు గదా! అందుకే ఆ టైం ఒకటి మైండ్‌లోకొచ్చినప్పుడు మనం ఏం చదువుకున్నాం? మనం ఏం చేస్తున్నాము? మనం అట్‌లీస్ట్ మనం చేసే పని మనకేదైనా యూజ్ అవుతుందా? ఆ థింకింగ్‌కెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం డిప్రెషన్‌కెళ్ళిపోతారనమాట. ఆ డిప్రెషన్ అనేది చాలా హార్మోన్ ఇన్‌బాలన్సు మనకి ఎక్కడో జబ్బులు రావండి. మన ఆలోచనలే మన జబ్బులనమాట. సో, అవి పోవాలంటే గదా! మనం హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేను యూఎస్‌కొచ్చిన కొత్తల్లోనే చాలా ఆహ్, టైం గురించి గానీ, టైమ్ మేనేజ్‌మెంట్ వీడియోస్ కూడా చేశాను. ఎందుకంటే స్ట్రెస్‌కి గురైపోతాము. 10 మందిలో ఉండి ఒక్కరిగా ఇక్కడ ఉండే టెక్సాస్‌లో అంటే జనాలున్నారని తెలుగోళ్ళు కనిపిస్తున్నారు. ఓకే. కొన్ని ఏరియాలో అసలు తెలుగోళ్ళు కనిపించరంట. పాపం వాళ్ళ సినారియో ఏంటి దేవుడికే తెలుసు. అందుకేందంటే సింగిల్‌గా ఉంటే ఇష్టం. కొంతమందికేందంటే మంది ఉంటే ఎక్కువ ఇష్టం అనమాట. సో, వాళ్ళేంటంటే మంది లేకపోయేసరికి కొంచెం లోన్‌లీగా ఫీల్ అవుతారనమాట. ఇప్పుడు చాలా వరకు కొంతమందికి డివోషనల్‌గా ఇష్టం. కొంతమంది పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లు కంటిన్యూ‌గా తిరుగుతా ఉంటారనమాట. అలాంటి వాళ్ళేంటంటే ఇక్కడికొచ్చేసరికి స్ట్రక్ అయిపోతారంట. ఇక్కడ ఎంజాయ్‌మెంట్ ఎలా ఉంటదంటే స్టార్టింగ్‌లో 1, 2 నెలలు తర్వాత ఇంక మొత్తం ఏముండదండి. ఎంత తిరిగినా అల్లా గుళ్ళే ఎళ్ళాలి. చుట్టుపక్కల ఊర్లకే ఎళ్ళాలి. అట్లా అని చెప్పి పెద్ద పెద్ద దానికెళ్దామంటే మళ్ళీ అంత మనీ పెట్టుకునే అంత లేదు మనకి. మనం ఏందంటే సంపాదించుకోవడానికొచ్చాము. కొంచెం 4 రాళ్ళు ఎనకేసుకొని మళ్ళీ వెనక్కి పోవాలనే కాన్సెప్ట్‌లోనే ఉంటాం కాబట్టి డబ్బులు ఎక్కువ ఖర్చు చేయబుద్ధి కాదనమాట. ఇద్దరు పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అవన్నీ మైండ్‌లోకొచ్చినప్పుడు చాలా వరకు కాంప్రమైజ్ అయిపోతా. అలా కాంప్రమైజ్ అయిపోయి మన పనులు మనం తగ్గించుకొని మనం ఏంటా అని చెప్పి ఆలోచనకెళ్ళిపోయి సో, ఇన్ని రకాలుగా మైండ్ డిప్రెషన్‌కెళ్ళిపోతదనమాట. అలా డిప్రెషన్‌కెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు సంబంధం లేని ఏదైనా వస్తున్నాయంటే గనక జబ్బులు అంతే. అలా కాకుండా ఇక్కడ చాలా మందిని చూస్తున్నాను. డైలీ వాకింగ్ చేస్తారు. కొంతమంది జిమ్ చేస్తారు. ధ్యానం చేస్తారు. అట్లా వాళ్ళ టైంని కొంతమంది వంటలు చేసుకుంటా ఉంటారు. కొంతమంది ఇట్లా ఫ్రెండ్స్‌తో కలిసి ఇట్లా కాకపోతే చాలా ఉన్నాయి. అలా చేయాలి అంటే గనుక కొంచెం టైం పడతది. ఆ టైం వరకు మనం పేషెన్స్‌గా ఉండాలి. ఆ టైం రావాలనమాట. హెచ్4 వాళ్ళ కష్టాలు చెప్పాలి అంటే గనుక చాలా పెద్ద స్టోరీ ఉంటది. సో, నేను బ్రీఫ్‌గా చెప్పాననమాట. ఇలా ఉంటది సినారియో అని చెప్పేసి. హ్మ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.